సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తిరిగి డబ్బులు అందజేసే విధంగా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. 6 రైతులకు సంబంధించిన దాదాపుగా 8 లక్షల రూపాయలను తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించడంతో రైతులు ఆయన్ను కలిసి శాల్వాలతో సత్కరించి మిఠాయిలు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యకైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని ఎస్పీ సూచించారు. ప్రస్తుత తరుణంలో సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గత సంవత్సరం పోస్టాఫీసులో ఓ ఉద్యోగి రైతుల ఖాతాల్లోని డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన ఘటనలో మిగిలిపోయిన 6 రైతులకు డబ్బులు వేయించడంలో పోలీస్ శాఖ కృషి చేసిందన్నారు. సైబర్ క్రైమ్ డీఎస్పీతో దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడించి సమస్య పరిష్కారానికి కృషి చేశారని అటు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకుగాను ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేరు జిల్లెల మోహన్, అడూరు గ్రామం, బింపూర్ మండల్. గత సంవత్సరం నుండి మీ కాటన్ డబ్బులు ఓళ్ళో పడడం జరిగింది. ఎన్నిసార్లు బ్యాంకుకు తిరిగిన లాభం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీ గారి ద్వారా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళు సహాయం ద్వారా ఈరోజు మాకు ఆ డబ్బులు రికవర్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషిస్తాను. జిల్లా ఎస్పీ గారికి చాలా కృతజ్ఞతలు. ఆయన వచ్చిన విశేషం చాలా సంతోషం. డబ్బులు వచ్చేసాయి. ఇక 2 లక్షలు 4 లక్షల రూపాయలు గత సంవత్సరం నుంచి ఈరోజు రికవర్ చేయడం జరిగింది. మాతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఒక 5-6 క్యాండిడేట్లకు కూడా 8-10 లక్షలు రావడం జరిగింది. అందరూ సంతోషించారు.